హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు ఇంకొక డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఇవాళ నేను పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసి ఉంచాను. ఇఫ్ మీకు కనుక థ్రెడ్ వ్రాపింగ్ రాదు అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కుందన్స్ వచ్చేసి నేను ఇవాళ సిల్వర్ వైట్ 3mm రౌండ్ కుందన్స్ యూస్ చేస్తున్నాను అండ్ పర్పుల్ 3mm రౌండ్ గ్లాసీ ఫినిష్ యూస్ చేస్తున్నాను. ఈ రెండు కుందన్స్ యూస్ చేస్తున్నాను. సో డిజైన్ మేకింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం బ్యాంగిల్కి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను 3mm రౌండ్ వైట్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. 2 స్టిక్ చేయాలి పక్క పక్కనే. సో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. సో ఇలా ఆల్ ఓవర్ బ్యాంగిల్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ డిజైన్ అనేది ఈజీగా ఉంటుంది, ఎవరైనా మేక్ చేయొచ్చు. అండ్ ఈ బ్యాంగిల్స్ కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయండి. మీరు ఒకవేళ మాకు ఈ ప్యాటర్న్లో బ్యాంగిల్స్ కావాలి అన్నా కానీ మేము మేక్ చేసి పంపిస్తాము. సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవాలి. సో గ్లూ నీట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాడు అప్పుడే. సో ఇవి చిన్న కుందన్స్ కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది బ్యాంగిల్ మేకింగ్కి. అండ్ డ్రైయింగ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను కదా. మీరు గ్లూ అనేది డ్రై అవ్వక ముందులే బాక్స్లో స్టోర్ చేస్తే కుందన్స్ బ్లాక్ కలర్లో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు బ్యాంగిల్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత, అంటే 24 hours డ్రైయింగ్కి ఇవ్వాలి ఖచ్చితంగా, ఏ బ్యాంగిల్ అయినా కానీ. కొన్ని బ్యాంగిల్స్ కొంచెం ఇంకా ఎక్కువ టైమే తీసుకుంటాయి. సో గ్లూ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మీరు బాక్సెస్లో అనేది స్టోర్ చేయండి. బికాస్ గ్లూ వల్ల గ్లూ డ్రై అవ్వకపోతే కుందన్స్ అనేవి బ్లాక్గా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అవుతాయి కూడా ఖచ్చితంగా. సో ఇలా ఆల్ ఓవర్ బ్యాంగిల్ అంతా కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. నేను మొత్తం బ్యాంగిల్ స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను, బికాస్ వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది బ్యాంగిల్ మొత్తం ఇదే చూపిస్తే. నెక్స్ట్ ఏం చేయాలో బ్యాంగిల్ అంతా స్టిక్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. బ్యాంగిల్ అంతా ఇలా కుందన్స్ స్టిక్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ 3mm రౌండ్ పర్పుల్ కుందన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. 4 స్క్వేర్స్ మధ్యలో ఒక కుందనే స్టిక్ చేసుకోవాలి. ఇలా ఒకటి విడిచి ఒకటి గ్లూ అనేది అప్లై చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్యాటర్న్. చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ హెవీగా ఉంటుంది, బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. సో ఇది ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ ఇంకా సేమ్ ఇలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంకా బ్యాంగిల్ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్లో స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, బట్ వర్క్ అనేది చాలా నిండుగా ఉంటుంది కాబట్టి బ్యాంగిల్ అనేది చూడడానికి బాగుంటుంది.
ఇఫ్ మీరు కనుక ఆర్డర్ చేద్దాం అనుకుంటే చెప్పాను కదా, మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. సో అయిపోయింది డిజైన్ అనేది. సో డిజైన్ అనేది ఇలా ఉంటుంది. సో ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ ఇలా వస్తుంది. సో ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.